హాయ్ హలో వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ అకాడమీ. శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలిసిన విషయమే, గడిచిన 2-3 రోజులుగా, ఆబ్వియస్లీ 2-3 కౌంట్ చేస్తే ప్రాపర్ గా ఇది 4వ రోజు, జూలై 1వ తారీఖు నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరుగుతుంది. రోజుకి 4 షిఫ్టులు జరుగుతూ ఉన్నాయి. సో నిన్న వీడియోలో మనం 1, 2, 3వ తారీఖుల్లో ఏవైతే మేజర్ గా మనకి స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ కానీ లేదు ఏదైతే మనకి ఉన్న వేరియస్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాటి ప్రకారం మనం కొంచెం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేశాము. అండ్ దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి అలానే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వీఆర్ గోయింగ్ టు డూ ద మోడలేషన్స్ అండ్ ద చేంజెస్ అండ్ విల్ బి గోయింగ్ అహెడ్ ఫర్ షూర్. సో మరి ఇవాళ మనం వీడియోలో ఇవాళ ఆబ్వియస్లీ డేట్ జూలై 4th కాబట్టి జూలై 4th షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, వాటికి సంబంధించి స్టూడెంట్స్ ఏవైతే క్వశ్చన్స్ చెప్పారో, రిమెంబర్ ఇది ఎగ్జాక్ట్ థింగ్ అని కాదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక అవేర్నెస్ కల్పించడం కోసం, మీకు ఒక ఐడియా అనేది తెప్పించడం కోసమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో వీఆర్ నాట్ సేయింగ్ దట్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ థింగ్స్, బట్ ఆబ్వియస్గా స్టూడెంట్స్ చెప్పారు కాబట్టి వీ హ్యావ్ టు కీప్ అవర్ ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఆన్ దట్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్సి సిహెచ్ఎల్ సంబంధించి జూలై 4th ఫస్ట్ షిఫ్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఇవి. సో మరి మనం వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే గనక గిద్దా డాన్స్ ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారంట. మనం ఇంతకు ముందు నిన్న ఏదైతే వీడియో డిస్కస్ చేసామో దాంట్లో కూడా మనం దగ్గర 10-20 సార్లు చెప్పుకున్న ఒకటే మాట ఏంటంటే డాన్సెస్ ని రివైజ్ చేసుకోండి, క్లాసికల్ డాన్సెస్ ని రివైజ్ చేసుకోండి, ఫోక్ డాన్సెస్ ని రివైజ్ చేసుకోండి, ఫెస్టివల్స్ ని రివైజ్ చేసుకోండి, రిలీజియస్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, ఇన్ జనరల్ గా జరుపుకునే ఫెస్టివల్స్, స్టేట్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, అలానే నేషనల్ ఫెస్టివల్స్, వాటన్నిటిని కూడా రివైజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గిద్దా డాన్స్ అనేది ఇట్స్ అ కల్చరల్ డాన్స్ ఫామ్. సో ఇది బేసిక్ గా కొంచెం ఫీమేల్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఒకవేళ మనం మేల్ ఈక్వలెంట్ డాన్స్ ఏది అని గమనిస్తే గనక భాంగ్డా. దాన్ని ఆఫ్ కోర్స్ రాసేటప్పుడు భాంగ్రా అని రాస్తారు, చాలా మంది దాన్ని భాంగ్డాగా పలుకుతారు. బట్ ఏదేమైనా సరే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగితే గనక ఇది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఇప్పుడు ఆబ్వియస్ గా పంజాబ్ కి సంబంధించిన కల్చరల్ డాన్స్ ఒకటి అడిగేశారు గిద్దా, అలానే భాంగ్రా గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అలానే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు కాల్బేలియా గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకా ఏదైనా అడగచ్చు. అలానే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చోర్బా డాన్స్ గురించి అడిగే అవకాశం ఉంది. అలానే చావు డాన్స్ ఏదైతే అస్సాం అటువైపు చేస్తారో దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇట్లా గిద్దా అవ్వచ్చు, పంజాబ్ కి సంబంధించి భాంగ్రా అవ్వచ్చు, లేదు రాజస్థాన్ కి సంబంధించి కాల్బేలియా అవ్వచ్చు, హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి చోర్బా అవ్వచ్చు, అస్సాము జార్ఖండ్ అటువైపు సంబంధించిన ఛావ్ అవ్వచ్చు, లేదు మనం జాగ్రత్తగా గమనిస్తే గుజరాత్ లో చేసే గర్బా అవ్వచ్చు, గుజరాత్ లో చేసే గర్బా అవ్వచ్చు, లేదు మహారాష్ట్రలో చేసే లావణి అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. సో ఆబ్వియస్ గా డాన్సర్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంతకు ముందు చాలా సార్లు వచ్చిన ప్రశ్న. అలానే మనకి తెలుస్తున్న వన్ ఆఫ్ ద మేజర్ ఏంటంటే ఆస్పెక్ట్ వచ్చేసి, సో జూలై 4th షిఫ్ట్ 1లో చాలా వరకు క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినవే, డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా సరే ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా ఇంతకు ముందు వచ్చినవే అని మనకి తెలుస్తుంది. అండ్ ఈవెన్ మనం జూలై 1, 2, 3 క్వశ్చన్స్ చూసుకున్నా ఎయిదర్ స్టాటిక్ జీకే ఎక్కువగా ఉంది, లేదు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్సే చాలా ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు తెలిసింది మీరు ఏం చేయాలి అనేది. సో దట్ ఈస్ ద థింగ్. గిద్దా డాన్స్ గురించి అడిగారు. గిద్దా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇట్స్ అ ఫీమేల్ ఓరియంటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఫీమేల్ ఓరియంటేషన్ ఉన్నా సరే ఒక విధంగా దీన్ని మళ్ళీ మనం మార్షల్ డాన్స్ ఫామ్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మార్షల్ డాన్స్ ఫామ్ పంజాబ్ కి సంబంధించి గిద్దా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అది కళరిపయత్తు అవుతుంది. ఏమవుతుంది, కళరిపయత్తు. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒక మార్షల్ ఆర్ట్ డాన్స్ ఫామ్ కళరిపయత్తు. సో వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. సో తర్వాత క్వశ్చన్ గమనిస్తే కనుక మనం 2016లో ఏదైతే డిమానిటైజేషన్ జరిగిందో, ఏం జరిగింది, 2016వ సంవత్సరంలో మనందరి జీవితాలు తలకిందులైపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని రోజుల పాటు 2016 8 నవంబర్ 2016వ సంవత్సరంలో డిమానిటైజేషన్ జరిగింది. సో డిమానిటైజేషన్ లో ఏ నోట్లని రద్దు చేశారో అని అడుగుతున్నారు. ఏ నోట్లను రద్దు చేశారు చెప్పాలి. 500 అలానే 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. 500,000 రూపీ నోట్స్ రద్దు చేసి తర్వాత దాని స్థానంలో 2000 రూపాయల నోట్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 2000 రూపాయల నోట్ను కూడా రద్దు చేశారు. సో ఇప్పుడు ఓన్లీ మనం జాగ్రత్తగా గమనిస్తే 500 రూపీస్ ఇస్ ద మాక్సిమం డినామినేషన్.
అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అరౌండ్ 1977 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు కూడా డిమానిటైజేషన్ అనేది జరిగింది. అలానే అంతకు ముందు కూడా 1948 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం డిమానిటైజేషన్ జరిగింది. సో వాటిని కూడా మరొకసారి మీరు రివైజ్ చేసుకోండి. ఏదేమైనా సరే 8 నవంబర్ 2016 డిమానిటైజేషన్ జరిగింది. ఏ నోట్లను రద్దు చేశారు? 500 అలానే 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. అలానే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ గారు. సో ఈ విషయాలు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 2016 8 నవంబర్ 500 1000 రూపాయల నోటు వాటిని రద్దు చేశారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే కనుక సతీ ప్రథ ఏదైతే ఉందో, సతీ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు అబాలిష్ చేశారు అని అడుగుతున్నారు. హూ అబాలిష్డ్ ద సతీ ట్రెడిషన్? సతీ ట్రెడిషన్ ఎవరి ద్వారా అబాలిష్ అయింది? జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు ఖచ్చితంగా చెప్తారు, బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హీ వాజ్ నాట్ హ్యావింగ్ ద అథారిటీ టు డూ సో. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు చాలా వరకు కృషి చేశారని చెప్పొచ్చు. హీ మేడ్ ద ఎఫర్ట్స్ టు అబాలిష్ సతీ ట్రెడిషన్, బట్ దాన్ని అధికారికంగా అఫీషియల్ గా ఎవరు రిమూవ్ చేశారు అని అంటే సర్ విలియం బెంటింగ్ చేశారు. ఎవరు చేశారు? సర్ విలియం బెంటింగ్, లేదు లార్డ్ విలియం బెంటింగ్ అని కూడా చెప్పచ్చు. ఆయన ఇండియాకి సంబంధించి ఏదైతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఉందో దానికి సంబంధించి వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు, లార్డ్ విలియం బెంటింగ్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సతీ ట్రెడిషన్ ని ఎప్పుడు అబాలిష్ చేశారు? వెన్ వాజ్ ఇట్ అబాలిష్డ్? 1829. సో సర్ విలియం బెంటింగ్ లేదు లార్డ్ విలియం బెంటింగ్, రాజా రామ్మోహన్ రాయ్ గారు, అలానే అక్బర్ ద టూ వీళ్ళిద్దరి యొక్క సహాయ సహకారాలను తీసుకుని ఈ సతీ యొక్క ప్రథ ఏదైతే ఉందో, ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో హూ వాజ్ ద గవర్నర్ జనరల్ అన్నారు. సో దాని ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ రిమెంబర్, ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటి వరకు మనం 3 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే అందులో 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. అండ్ సెకండ్ కూడా వాజ్ సంథింగ్ దట్ వీ వర్ ఏబుల్ టు ఎక్స్పెక్ట్, రైట్? డిమానిటైజేషన్ చారిత్రాత్మకమైనది కాబట్టి. సో ఏదేమైనా మీకు తెలిసిన విషయాలే చాలా ఎక్కువగా ఉన్నాయని మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. మరి తర్వాత ప్రశ్న మనం జాగ్రత్తగా గమనిస్తే గనక త్రిపుర రాష్ట్రం యొక్క స్టేట్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నారు. త్రిపుర రాష్ట్రం యొక్క స్టేట్ లాంగ్వేజ్ ఏది అని అంటున్నారు. కోకో బురాక్ ఒకటే కాదు, కోకో బురాక్ తో పాటు వాళ్ళు బెంగాలీ కూడా మాట్లాడతారు, అలానే ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. సో త్రిపుర రాష్ట్రం యొక్క రాష్ట్ర భాష ఏది అని అంటే కోకో బొరాక్ అనేది ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి దట్ విల్ బి ద ఆన్సర్. వాళ్ళు బెంగాలీ కూడా మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే జమ్మూ కాశ్మీరు లేదు లద్దాఖ్ ఆ ప్రాంతంలో అయితే డోగ్రి అనే భాష కూడా మాట్లాడతారు. అలానే మంగళూరు లేదు కర్ణాటకలో లేదు అలానే గోవాలో కూడా ఈ తులు అనే భాష మాట్లాడతారు. సో అట్లా రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఒకసారి మీరు రివైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రిక్వెస్ట్ ఏముంది, ఆబ్వియస్గా మీరు చేస్తే మీరు బాగుపడతారు. సో రీజనల్ లాంగ్వేజ్ ఒకసారి మరొకసారి రివైజ్ చేసుకోండి, ఏ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ ఏంటి అని. అలానే ప్రతి స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ని ఒకసారి రివైజ్ చేసుకోండి, ప్రతి రాష్ట్రం యొక్క అధికార భాషని, కన్సిడరింగ్ దే హావ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఆన్ ఇట్. అలానే ఒక రాష్ట్రానికి సంబంధించి భాష అడిగారు కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ యానిమల్ ఏంటి, ఆ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ ఎంబ్లమ్ ఏంటి, ఆ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ బర్డ్ ఏంటి, ఆ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ ఫ్లవర్ ఏంటి, ఇంకా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలు ఉంటాయి, వాటిని కూడా అలాంగ్ విత్ ద క్యాపిటల్స్ యాజ్ వెల్. అలానే ఇంకో మేజర్ ఆస్పెక్ట్ వచ్చేసి గవర్నర్స్ కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. నిన్న మనం ఆల్రెడీ చూసాము, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గారి గురించి అడగడం జరిగింది. అలానే కర్ణాటక రాష్ట్రం యొక్క గవర్నర్ గురించి కూడా అడిగారు, సంగతి మనకి తర్వాత తెలుస్తుంది. అలానే వేరే రాష్ట్రానికి కూడా గవర్నర్ గురించి అడిగారు. సో అందుకని మీరు అన్ని స్టేట్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు క్యాపిటల్ ఏంటి, ప్రస్తుత గవర్నర్ ఎవరు, ఆ స్టేట్ ఫ్లవర్ ఏంటి, ఆ స్టేట్ బర్డ్ ఏంటి, ఆ స్టేట్ ఎంబ్లమ్ ఏంటి, ఆ స్టేట్ యానిమల్ ఏంటి, ఆ స్టేట్ లో మాట్లాడే ప్రాంతీయ భాష ఏంటి, ఆ రాష్ట్రం యొక్క అధికార భాష ఏంటి, అవి కూడా ఒకసారి చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా మీకు. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడే అనుకున్నామా మనం రాష్ట్రాల యొక్క గవర్నర్లను చూడాలి ఖచ్చితంగా అని చెప్పి. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు అని అడగడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర గవర్నర్ పేరు శివకుమార్ శుక్లా. సో ఇప్పుడు మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ అస్సాం రాష్ట్ర గవర్నర్ గురించి అడిగేశారు.
కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గురించి అడిగేశారు, అలానే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గురించి అడిగారు. సో ఇక్కడ లాజిక్ చూడండి, అస్సాం ఒక విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్, లేదు మనం ఈస్ట్ కింద కన్సిడర్ చేద్దాం ప్రస్తుతానికి. కర్ణాటక వచ్చేసి సౌత్, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి నార్త్. సో మిగిలింది ఏంటి ఒక విధంగా చూడాలి అని అంటే ఈస్టే మిగిలింది, లేదు వెస్ట్ మిగిలింది. సో మేబీ రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, లేదు హర్యానా కానీ అటువైపు అడిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ నెవర్ ద లెస్ అన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా ఒకసారి లిస్టుని ఖచ్చితంగా తిరగేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి శివకుమార్ శుక్లా. అది ఆల్రెడీ చెప్పినట్టు అస్సాంని అడిగేశారు, కర్ణాటక అడిగేశారు, తావర్ చంద్ గెహ్లోత్ కర్ణాటకకి, అలానే అస్సాంకి వచ్చేసి గులాబ్ చంద్ కటారియా. తర్వాత మరి మనం గమనిస్తే గనక సెన్సస్ కి సంబంధించి మరొక ప్రశ్న అయితే వచ్చిందని చెప్పొచ్చు. సెన్సస్ అవ్వచ్చు, అలానే రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ అలానే రిజిస్ట్రార్ జనరల్ ఈ రెండు కూడా దే కమ్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఏ మంత్రిత్వ శాఖ, దే కమ్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలోకి సెన్సస్ జనగణన అలానే ఈ రిజిస్ట్రార్ జనరల్ ఈ రెండు కూడా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి వస్తాయని అడగడం అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మనం నిన్న కూడా చూసాము, సెన్సస్ ఖచ్చితంగా అడుగుతున్నారు, సెన్సస్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నారు అని చెప్పడం జరిగింది. సో మీరు మర్చిపోకుండా సెన్సస్ ని రివైజ్ చేసుకోండి. అలానే మనం 5-year ప్లాన్స్ కూడా గుర్తుపెట్టుకున్నాము, చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నారని. సో వాటిని అయితే మర్చిపోవద్దు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. సో వాళ్ళు ఆబ్వియస్గా ఎగ్జామ్ రాస్తేనే వాళ్ళకి క్వశ్చన్లు వచ్చాయనే సంగతి తెలుస్తుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లాస్ట్ టైం సెన్సస్ ఎప్పుడు జరిగింది, 2011వ సంవత్సరంలో జరిగింది. అది ఎన్నో ఎడిషన్ అంటే 15వ ఎడిషన్. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సెన్సస్ ఎప్పుడు నిర్వహించారు, 1951లో నిర్వహించారు. అలానే మనం ఇతర వివరాలు గమనిస్తే కనుక మొట్టమొదటిసారిగా సెన్సస్ ఎవరు కండక్ట్ చేశారు, 1872లో లార్డ్ మాయో కండక్ట్ చేశారు. తర్వాత 1881లో లార్డ్ రిప్పన్ కండక్ట్ చేశారు. 1951లో 1951లో మొట్టమొదటిసారిగా సెన్సస్ అనేది జరిగింది. సో అట్లా మీరు సెన్సస్ యొక్క ఎడిషన్స్ కానీ, ఏ సంవత్సరంలో సెన్సస్ లాస్ట్ టైం జరిగింది, వాట్ ఎవర్ ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే అవన్నీ గుర్తుపెట్టుకోండి. అలానే సెన్సస్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి వస్తుంది, హోమ్ మినిస్ట్రీ లేదు హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోకి వస్తుంది. రిజిస్ట్రార్ జనరల్ అనే పోస్ట్ కూడా హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోకి వస్తుంది, అది అడిగారు. సో సెన్సస్ ని మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, నిన్న మనం జాగ్రత్తగా గమనిస్తే నిన్న మనం డిస్కస్ చేసిన వీడియోలో ఈ సిచ్దా అనే పద్ధతి ఏదైతే ఉన్నదో అది ఎవరు తీసుకొచ్చారు అని అంటే బల్బన్ అని చెప్పాము. బల్బన్, గియాసుద్దీన్ బల్బన్. ఎవరు, గియాసుద్దీన్ బల్బన్. ఏ వంశస్థుడు, మమ్లుక్ వంశస్థుడు, లేదు స్లేవ్ వంశస్థుడు. మమ్లుక్ డైనస్టీ అనన్నా, స్లేవ్ డైనస్టీ అన్నా ఒకళ్ళే. దీన్ని స్థాపించింది ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్కు. ఎవరు స్థాపించారు, కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఎవరు వచ్చారు, ఇల్తుత్మిష్ వచ్చాడు. ఇల్తుత్మిష్ వచ్చాడు. సో మమ్లుక్ డైనస్టీ అని అన్న, స్లేవ్ డైనస్టీ అన్న ఒకటే. దాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్కు, తర్వాత వచ్చింది ఇల్తుత్మిష్. అలానే ఈ సిజ్దా అనే ప్రథమ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, లేదా వాట్ ఎవర్ ఏదైతే మెథడ్ ఉందో దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బల్బన్ నిన్న తెలుసుకున్నాము. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇవాళ షిఫ్ట్ లో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఎవరు తీసుకొచ్చారు అని అయితే అడగడం జరిగింది. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే ఏంటి, దారుణం, హారిఫిక్ గా దొరికిన వాడిని దొరికిన వాడిని నరుకుదాం, దొరకని వాడిని తరుముదాం అన్నట్టు బేసిక్ గా అందరిని వేసుకుంటూ పోదాం అనే ఈ విధానం అనమాట బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనేది. సో ఒక విధంగా కొంచెం వైలెంట్ థింగ్ అని చెప్పొచ్చు. సో అట్లా ఏవైతే వివిధ విధానాలు, అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దిస్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది పైబోస్. సో పైబోస్ అవ్వచ్చు, సిచ్దా అవ్వచ్చు, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గియాసుద్దీన్ బల్బ్ అనే తీసుకువచ్చాడు. అలానే మనం తర్వాత జాగ్రత్తగా గమనిస్తే రజియా సుల్తాన్ వీళ్ళందరూ కూడా వస్తారు. సో మరొక్కసారి ఏవైతే ఎంపైర్స్ ఉన్నాయో, ఏవైతే సామ్రాజ్యాలు ఉన్నాయో ఆ సామ్రాజ్యాలకి సంబంధించిన డైనెస్టీస్ ని ఒకసారి వంశాలని తిరగేయండి. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మెథడ్స్ ఏంటి, వాటిని ఒకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి హేమిస్ ఫెస్టివల్ ఏ మతానికి సంబంధించింది అని అడుగుతున్నారు. మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఏమనుకున్నాము, డాన్స్ ఫామ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని చెప్పాము, గిద్దా డాన్స్ వచ్చింది. అలానే ఫెస్టివల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని చెప్పాము,
ఫెస్టివల్ వచ్చింది. అలానే డాన్స్ అప్పుడు కూడా క్లాసికల్ డాన్స్ అలానే ఫోక్ డాన్స్ అని చెప్పాము. ఫెస్టివల్స్ లో కూడా స్టేట్ ఫెస్టివల్ ఏంటి, రిలీజియస్ ఫెస్టివల్ ఏంటి అని అన్నాము. ఈ క్వశ్చన్ రిలీజియన్ కి సంబంధించిందే వాళ్ళు అడిగారు. హేమిస్ ఫెస్టివల్ అనేది బౌద్ధ మతానికి సంబంధించింది, బుద్ధిజంకి సంబంధించింది. సో అదనమాట విషయం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏ ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తారు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో యూనియన్ టెరిటరీ, అక్కడ ఎక్కువగా జరుపుకుంటారు. ఎంత కాదన్నా సరే కొంచెం టిబెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఏదైతే హేమిస్ మొనాస్ట్రీ ఉందో ఆ హెమిస్ మొనాస్ట్రీలో ఈ హెమిస్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారని మనం జాగ్రత్తగా చెప్పచ్చు. అలానే ఎవరిని గుర్తు చేసుకుంటూ ఈ పండగ జరుపుకుంటారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. గురు పద్మ సంభవ. ఎవరు? గురు పద్మ సంభవ. ఈయనని గుర్తు చేసుకుంటూ హెమిస్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. హెమిస్ మొనాస్ట్రీ, లద్దాఖ్, ఇట్స్ యూనియన్ టెరిటరీ. ఏ మతానికి సంబంధించింది? బుద్ధిస్ట్ మతం. సో ఇప్పుడు ఆబ్వియస్ గా జైన్ మతానికి సంబంధించిన ప్రముఖ పండుగలు ఏమిటి, హిందూ మతానికి సంబంధించిన ప్రముఖ పండుగలు ఏంటి, ముస్లిం మతానికి సంబంధించిన ప్రముఖ పండుగలు ఏంటి, క్రిస్టియన్ మతానికి సంబంధించిన ముఖ్యమైన పండుగలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి పేజీలు తిరగేయండి. యూనివర్నో మనం లాస్ట్ లో తిప్పే పేజీ ఖచ్చితంగా మనకు వచ్చే క్వశ్చన్ అయి ఉండొచ్చు. అండ్ తర్వాత ప్రశ్న వచ్చేసి మనం జాగ్రత్తగా గమనిస్తే ఎర్త్ కి దగ్గరగా ఉన్న రెండవ నక్షత్రం ఏది అని అడుగుతున్నారు. ద సెకండ్ నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్ అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, సెకండ్ నియరెస్ట్ స్టార్ అంటున్నారు. చాలా మందికి ఇప్పటికీ తెలియదు, సన్ కూడా ఒక స్టారే. సో మన ఎర్త్ ఏదైతే ఉందో ఎర్త్ కి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటిది? సన్. సో సన్ తర్వాత అడుగుతున్నారు. దాని పేరు ప్రాక్సిమా సెంటోరీ. దీన్ని చాలా మంది సెంచురీ అని చదువుతారు. పర్లేదు, ఏదో ఒకటి ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది వచ్చి సార్ ఇది తప్పు అని అంటారు, మీరు చెప్పాల్సిన మాట ఆల్ఫా సెంటోరీ అని అంటారు. వెల్ పిల్లలారా పిడుగుల్లారా, అది ఆల్ఫా సెంటోరియన్ అయినా ప్రాక్సిమా సెంటోరీ అయినా రెండు ఒకటే. మీరు ఇలా పిలిచినా అలా పిలిచినా అది ఒకటే అవుతుంది. సో భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటి? విచ్ ఇస్ ద నియరెస్ట్ ఆర్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్ అంటే అది మన సూర్యుడు. సూర్యుడి తర్వాత ఎవరు అని అంటే ప్రాక్సిమా సెంచురీ లేదు ఆల్ఫా సెంచురీ. ప్రాక్సిమా అంటేనే దగ్గర ఉంది అని అర్థం అనమాట. సో మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మనం గమనిస్తే గనక వర్చువల్ వాటర్ అనే కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారు అని అంటున్నారు. ఎక్కడైతే కొంచెం నీటి యొక్క కొరత ఎక్కువగా ఉందో అలాంటి ప్రాంతాల్లో నీరుని అందించే ఒక విధానమే ఈ వర్చువల్ వాటర్ అని చెప్పచ్చు. సో బేసిక్ గా జేఏ ఆలన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వర్చువల్ వాటర్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పచ్చు. సో హూ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ వాటర్? ఎవరు? జేఏ ఆలన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే రైల్వేస్ కి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే కొంకన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో, కొంకన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో, ఏం జోను? కొంకన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? కొంకన్ రైల్వే వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్, లేదు ఇన్ విచ్ ఇయర్ అని అడగడం అయితే జరిగింది. 1990వ సంవత్సరం దీని యొక్క స్థాపన అయితే జరిగింది అని మనం జాగ్రత్తగా చెప్పవచ్చు. కానీ దీని యొక్క పూర్తి నిర్మాణం వచ్చేసి 1998వ సంవత్సరంలో పూర్తయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్థాపించిన సంవత్సరం ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పాలి. అండ్ దట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 19th July ఇస్ ద డేట్. సో ఇక్కడ మీకు తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు 19th July దగ్గరలో ఉంది, రైట్? సో జూలైకి సంబంధించి మనం హిస్టరీలోకి వెళ్తే, చరిత్ర తవ్వితే జూలై నెలకి సంబంధించి ఏమన్నా ఉంటే మీరు వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. జూలైకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అవ్వచ్చు, జూలైకి సంబంధించి ఏదన్నా హిస్టారికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైనా జరిగితే వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొంకన్ రైల్వే గురించి అడిగారు కాబట్టి మేబీ రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సెంట్రల్ రైల్వే అవ్వచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే అవ్వచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? సికింద్రాబాద్. సదర్న్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? చెన్నై. వెస్టర్న్ రైల్వేస్, సెంట్రల్ రైల్వేస్, వాట్ నాట్, అలా రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే వందే భారత్ గురించి కూడా అడిగే అవకాశం లేకపోలేదు. వందే భారత్ ని కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని అంతకుముందు ట్రైన్ 16 లేదు ట్రైన్ 18 అని కూడా పిలిచేవాళ్ళు, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో అది సంగతి, రైల్వేస్ ను ఒకసారి మర్చిపోవద్దు.
అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే 2023-24 బడ్జెట్కి సంబంధించి 2023-24 నిన్న మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక క్వశ్చన్ 2024-25 బడ్జెట్కి సంబంధించి వచ్చిందని తెలుసుకున్నాం. సో 2023-24 బడ్జెట్ గురించి కూడా అడుగుతున్నారు. ఎందుకు ఈ సంవత్సరం వచ్చింది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి, ఇది ఫుల్ బడ్జెట్ కాబట్టి ఆబ్వియస్గా మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో పోయిన సంవత్సరం బడ్జెట్, ఈ సంవత్సరం బడ్జెట్ మీరు రెండింటిని కూడా కన్సిడర్ చేయాలి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 2023-24 బడ్జెట్లో అమృత్ ధరోహర్ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే అడగడం జరిగిందని మనకు తెలుస్తుంది. బట్ క్వశ్చన్ ఏ విధంగా అడిగారని మనకి ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు. బట్ అమృత్ ధరోహర్ స్కీమ్ గురించి అయితే అడిగారని మనకు తెలుస్తుంది స్టూడెంట్స్ ద్వారా. నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఈ క్వశ్చన్స్ ఏవైతే మనం ఇక్కడ అనాలిసిస్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామో ఇది స్టూడెంట్స్ నుంచి మనకు అందిన ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో, వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ ని గుర్తు పెట్టుకోగలిగారో, మెమరీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, స్టాటిక్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అలానే మనకి వివిధ సోర్సెస్ నుంచి తెలుస్తూ ఉన్నాయి. సో అలా అమృత్ ధరోహర్ గురించి అడిగారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్కీమ్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. మనం నిన్న కూడా చూసాము, అంత్యోదయ స్కీమ్ గురించి అడిగారు, రైట్? సో అంత్యోదయ స్కీమ్ అయింది, ఇప్పుడు అమృత్ ధరోహర్ స్కీమ్. సో ఏవైతే మేజర్ స్కీమ్స్ కొంచెం యునిక్ గా ఉంటాయో, సాయిల్ కి సంబంధించి లేదు ఫుడ్ కి సంబంధించి, ఏవైతే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించి అంటే మానవుడు బ్రతకాలి అంటే ఖచ్చితంగా కావాల్సిన ఏమైనా స్కీమ్స్ ఉంటే అవి, అలానే ఇండియా యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా పైకి తీసుకెళ్ళిన స్కీమ్స్ ఉంటే, ఆత్మనిర్భర్ భారత్ కి సంబంధించిన స్కీమ్స్ ఉంటే వాటిని ఒకసారి ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఏషియాటిక్ లయన్ ఎక్కడ కనుగొనబడుతుంది అని అంటున్నారు. ఏషియాటిక్ లయన్ ఈస్ ఫౌండ్ ఇన్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏషియాటిక్ లయన్ ప్రపంచం మొత్తంలోనే, వరల్డ్ మొత్తంలోనే ఓన్లీ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ మటుకే కనిపిస్తుంది. ఏషియాటిక్ లయన్ అనేది ప్రపంచం మొత్తంలో వన్ అండ్ ఓన్లీ ప్లేస్ లో ఉంది, అది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ లో ఉంది. సో ఏషియాటిక్ లయన్ ఎక్కడ కనుగొనబడింది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్ గా మనం జాగ్రత్తగా గమనిస్తే హంగుల్ గురించి అడిగే అవకాశం ఉంటుంది, వన్ హార్న్డ్ రైనో గురించి అడిగే అవకాశం ఉంటుంది, అలానే ఫ్లయింగ్ స్క్విరల్ గురించి అడిగే అవకాశం ఉంటుంది, అలానే గ్యాంగాటిక్ డాల్ఫిన్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా సరే గ్యాంగాటిక్ డాల్ఫిన్ సుసు అని కూడా పిలుస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అట్లా ఒక పర్టికులర్ నేషనల్ పార్క్ లోనో లేదు ఒక పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంచురీ మనం జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ మెరైన్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేస్తాయి. ఆ విధంగా చూసుకుంటే గనక ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ గుడ్లు ఎక్కువగా పొదుగుతాయి అని అంటే గహీర్మాతా బీచ్ లో. ఎక్కడ? గహీర్మాతా బీచ్ లో. ఈ గహీర్మాతా బీచ్ ఎక్కడ ఉంది? ఇది ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఈ గహీర్మాతా బీచ్ కి సంబంధించి 1997లో గహీర్మాతా మెరైన్ వైల్డ్ లైఫ్ శాంచురీగా కూడా రూపాంతరం చెందింది. సో ఏదేమైనా సరే ఇట్లా ఏవైతే యూనిక్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లోనే కనుగొనబడే జంతువులు కానీ వృక్షాలు కానీ ఏమైనా ఉంటే వాటిని ఒకసారి నేషనల్ పార్క్స్ పరంగా అవ్వచ్చు, ఈ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ రాష్ట్రంలో ఉంది, అవి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా ఒకసారి తిరగేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే భరతముని గురించి ఒక ప్రశ్న వచ్చింది అని మనకు తెలుస్తూ ఉంది. భరతముని ఎవరు? భరతముని నాట్య శాస్త్రాన్ని రచించిన వ్యక్తి. హూ రోట్ నాట్యశాస్త్ర? భరతముని రోట్ నాట్యశాస్త్ర. నాట్యశాస్త్ర టాక్స్ అబౌట్ ఆల్ ద క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్, ఏవైతే అష్ట దిక్పాలకుల లాగా అష్ట నృత్య రీతులు ఉన్నాయో 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్. ఆ 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఏంటిది? భరతనాట్యం. ఏం నాట్యం? భరతనాట్యం. కూచిపూడి నేను పూర్తి పేరు రాయట్లేదు, టైం తక్కువ తీసుకోవాలని. అలానే కథకళి, మోహిని అట్టం. తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒడిస్సీ, మణిపూరి, అలానే క్షత్రియ. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది, కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది, కథకళి మోహిని అట్టం
కేరళ రాష్ట్రానికి సంబంధించింది, ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది, మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది, క్షత్రియ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. సో ఈ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి నాట్య శాస్త్రాల మెన్షన్ అయితే ఉంది, వాటన్నిటికీ సోర్స్ అని చెప్పొచ్చు. దాని రాసిన వ్యక్తి భరతముని. సో ఆబ్వియస్గా ఇప్పుడు మరొక్కసారి డాన్స్ వచ్చింది. స్టార్టింగ్ లో ఒక ఫోక్ డాన్స్ గిద్దా గురించి అడిగారు, ఇప్పుడు క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అడుగుతున్నారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, డాన్స్ లో క్లాసికల్, ఫోక్, మ్యూజిక్ లో హిందుస్థానీ, కార్నాటిక్, అలానే మ్యూజిక్ లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి చూసుకోండి. అలానే ఫెస్టివల్స్ కూడా, స్టేట్ ఫెస్టివల్స్, కల్చరల్ ఫెస్టివల్స్, లేదు రీజనల్ ఫెస్టివల్స్, లేదు అలానే మన జాగ్రత్తగా రిలీజియస్ ఫెస్టివల్స్ ఏవైతున్నాయో వాటిని ఒకసారి మరొక్కసారి తిరగేయండి. అవకాశాలు ఊరికే రావు, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సంగీత వాయిద్యాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమింగ్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేమింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ అని అడుగుతున్నారు. బేసిక్ మనం జాగ్రత్తగా గమనిస్తే అది సౌండ్ని ఏ విధంగా ఒరిజినేట్ చేస్తోంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక విధంగా ప్రొడ్యూసింగ్ ఆఫ్ సౌండ్ అని చెప్పొచ్చు. అవి ఏ విధంగా సౌండ్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి స్ట్రింగ్స్ ఆధారితంగా అయితే మేబీ వయలిన్ అవ్వచ్చు, సితార్ అవ్వచ్చు, గిటార్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్ట్రింగ్స్ తో కూడుకున్నవి. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే ఢోలక్ అవ్వచ్చు, మృదంగం అవ్వచ్చు, తబలా అవ్వచ్చు, ఇవన్నీ కూడా సౌండ్ యొక్క రివర్బరేషన్స్ వల్ల పనిచేస్తుంది. ఢన్ 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 ఢనకడ అని కొట్టినప్పుడు సౌండ్ రివర్బరేట్ అవుతుంది. ఇవన్నీ కూడా స్ట్రింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ సౌండ్ రివర్బరేటింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో అట్లా వాటి యొక్క పేర్లు ఏ విధంగా వచ్చాయని కూడా అడగడం అయితే జరుగుతుంది. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి హెడ్ గా ఎవరున్నారు అని అడుగుతూ ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి హెడ్ గా ఉన్నది ఎవరు? డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి గారు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అడిగారంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా గమనిస్తే BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గురించి అడిగే అవకాశం ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇది ట్రాంబేలో ఉంది. ఈ ట్రాంబే మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని అని ఒకప్పుడు బాంబేగా పిలువబడే ముంబైలో ఉంది. అలానే ఏవైతే రియాక్టర్స్ ఉన్నాయో అది కామిని అవ్వచ్చు, లేదు అప్సరా అవ్వచ్చు, అలానే ఇంకా ఏమన్నా న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటే వాటిని అన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. అలానే మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో తారాపూర్ అవ్వచ్చు, తారాపూర్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. నరోరా అవ్వచ్చు, నరోరా ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. కైగా ఎక్కడుంది? కైగా కర్ణాటకలో ఉంది. రావత్ భాటా ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. అలానే కుదన్కులం ఎక్కడ ఉంది? కుదన్కులం, కల్పాకం ఎక్కడ ఉన్నాయి? ఈ రెండు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. అలానే అవి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి. న్యూక్లియర్ రియాక్టర్స్ని గుర్తు చేసుకోండి. అలానే ఫుల్ ఫామ్స్ ఏమన్నా ఉంటే కనుక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCL గురించి అడగచ్చు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గురించి అడగచ్చు. సో వేటి గురించి అడగచ్చు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ 1954లో ఎస్టాబ్లిష్ అయింది. దానికి ఫౌండింగ్ డైరెక్టర్ గా హోమీ జహాంగీర్ భాబా గారు ఉన్నారు. ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో అలా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్వశ్చన్ మేబీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ మీరు జాగ్రత్తగా కాంపీట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్లో మొన్న రీసెంట్ గా T20 వరల్డ్ కప్ కి సంబంధించి ఒక వీడియో చేసేటప్పుడు మీకు స్పోర్ట్స్ గురించి అవగాహన లేకపోయినా క్రిస్టల్ క్లియర్ గా క్రికెట్ గురించి చెప్పడం కోసం ODIలో ఎన్ని ఓవర్స్ వేస్తారు, అలానే T20లో ఎన్ని ఓవర్స్ వేస్తారు, టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని ఓవర్స్ వేస్తారు అనేది చెప్పడం జరిగింది. రైట్, టెస్ట్ మ్యాచ్ లో ఓవర్ రేట్ ఎంత ఉంటుంది అని అడిగారు. అండ్ దాట్స్ వై వి సే కాంపీట్ మైండ్స్ ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తాం. మేము పదే ఎందుకు చెప్తాము? బికాస్ వీ రియలీ డూ థింక్ అబౌట్ యూ, వీ రియలీ డూ ఫీల్ అబౌట్ యూ. మీకు ఏ విధంగా ప్రశ్న అడుగుతారు, లేదు మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే బెటర్ గా ఉంటుంది అని, అది అరిథమెటిక్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా సరే మీ బెనిఫిట్ కోసం మీకు జాబ్ రావాలన్న లక్ష్యంతోనే కాంపీట్ మైండ్స్ అకాడమీ అలియాస్ శివారెడ్డి రెడ్డి లాజిక్స్ టీం పనిచేస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ 5-day క్రికెట్ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ 5-day థింగ్. సో T20 అనేది 3 నుంచి 4 గంటల్లో ఫినిష్ అయిపోతుంది. ODI అనేది 3.5 అవర్స్లో 3.5 గంటల్లో 50 ఓవర్లు వేయాలి. సో ఒక ఇన్నింగ్స్కి 50 ఓవర్లు ఉంటాయి. 3.5 అవర్స్, 3.5 గంటల్లో 50 ఓవర్లు వేయాలి. టెస్ట్ మ్యాచ్లో
పర్ డే 90 ఓవర్లు వేయాలి. అండ్ పొద్దున్న 9కి స్టార్ట్ అయితే 3:30 కల్లా అయిపోతుంది మ్యాచ్. సో 6 hours. సో 6 hours లో 90 అంటే యావరేజ్గా ఎంత 15 overs వేయాలి వాళ్ళు గంటకి. సో దట్ ఈస్ వాట్ ద ఓవర్ రేట్ ఇన్ టెస్ట్ మ్యాచ్ ఇస్ 15 overs per hour. అది కూడా అడిగారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. T20లో అయితే 20 ఓవర్లు వేస్తారు. అలానే ODIs లో ఒక బౌలర్ మాక్సిమం 10 ఓవర్ల మట్టుకే వేయగలడు. T20లో ఒక బౌలర్ మాక్సిమం 4 ఓవర్ల మట్టుకే వేయగలడు. కానీ టెస్ట్ మ్యాచ్ వచ్చే దగ్గరికి ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు అయినా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లిమిట్లెస్ గా. అలాగే మరిన్ని వివరాల్లోకి వెళ్తే కనుక ఫుట్బాల్ యొక్క నియమాల ప్రకారం, ఫుట్బాల్ స్పోర్ట్ యొక్క నియమాల ప్రకారం ఏదైతే గోల్ పోస్ట్ ఉందో, గోల్ పోస్ట్ అది ఏ కలర్ లో ఉంటుంది అని అడుగుతున్నారు. మీ జీవితంలో ఎప్పుడైనా ఫుట్బాల్ చూసుంటే మీకు అర్థమయ్యేది, గోల్ పోస్ట్ ఎప్పుడు కూడా వైట్ కలర్ లోనే ఉంటుంది. మన జుట్టు ఎంత మనం రంగులు పూసుకున్న చివరికి తెల్లగా అవుతున్నట్టే గోల్ పోస్ట్ కూడా ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి ఆన్సర్ తెలియకపోయినా మన బ్రెయిన్ కూడా అంత తెల్లగానే ఉంటుంది, బ్లాంక్ గా. సో ఆ వైట్ ని గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి చేసి. అలానే క్రికెట్ కి సంబంధించి మరొక పేరు అయితే అడగడం జరిగింది. రంజీ ట్రోఫీని ఎవరి పేరు మీద ప్రారంభించడం జరిగింది అని అడుగుతూ ఉన్నారు. రంజీ ట్రోఫీని ఎవరి పేరు మీద ప్రారంభించారు అని. రంజిత్ సింగ్ జీ విభాజీ జడేజా. సో ఈయన పేరు మీదే రంజీ ట్రోఫీని ప్రారంభించడం అయితే జరిగింది. 1934-35లో మొట్టమొదటిసారిగా రంజీ ట్రోఫీని ఆడారు. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ముంబై, గుజరాత్ ఇలా స్టేట్ వైడ్స్, సౌరాష్ట్ర, ఆంధ్ర, హైదరాబాద్ ఇలా టీమ్స్ అన్ని ఆడుతూ ఉంటాయి. సో రంజీ ట్రోఫీ రీసెంట్ గా ఎవరు గెలిచారు, అలానే రంజీ ట్రోఫీ గురించి అడిగారు కాబట్టి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. విజయ్ హజారే ట్రోఫీ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. దియోదర్ ట్రోఫీ గురించి అడిగే అవకాశం ఉంటుంది. వాటిని కూడా ఒకసారి తిరగేయండి. ODI వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ వీటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించిన ప్రశ్న అడిగారు అని మనకు తెలుస్తుంది. ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 51A పార్ట్ 4A ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో అడిగారంట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు అడిగారంటే మేబీ కరెక్ట్ స్టేట్మెంట్ కూడా అడగచ్చు. సో ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి టోటల్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి, ముందెన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. సో అట్లా ఏవైతే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం 10 వచ్చాయి. తర్వాత 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం 2002 ప్రకారం 11th యాడ్ అయింది ఎడ్యుకేషన్ కి సంబంధించి. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం జాగ్రత్త గమనిస్తే సెక్యులరిజం అంటే ఏంటి అని అడిగారంట. లౌకికవాదం లేదు లౌకికత్వం అంటే ఏంటి అని అడిగారంట. సో బేసిక్గా గవర్నమెంట్ కి ఒక అఫీషియల్ రిలీజన్ అంటూ ఏమీ ఉండదు. అలానే ఎవ్రీ రిలీజియన్, అన్ని మతాలని కూడా ఈక్వల్ గా కన్సిడర్ చేస్తారు. ఎవ్రీ రిలీజన్ విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. దాన్ని సెక్యులరిజం లేదు లౌకికత్వం అని అంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్కటిగా ప్రశ్నలు ఏ విధంగా అడిగారని. సెక్యులరిజం ఇది ఏ ఆస్పెక్ట్ కి సంబంధించింది, పాలిటీకి సంబంధించింది. ఈ వర్డ్ ఎక్కడ మెన్షన్ చేశారు, ప్రియంబుల్లో మెన్షన్ చేశారు. ఎప్పుడు మెన్షన్ చేశారు, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం మెన్షన్ చేశారు, రైట్. సో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడగచ్చు, ప్రియాంబుల్ గురించి అడగచ్చు. సెక్యులరిజం గురించి అడిగారంటే మేబీ డెమోక్రటిక్ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, లేదు సోవరెనిటీ అంటే ఏంటి, సోషలిస్ట్ అంటే ఏంటి, జస్టిస్ కి సంబంధించి పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అడగచ్చు, ఫ్రెటర్నిటీ, లిబర్టీ వాటి గురించి వచ్చి వీటిలో ఏది రాజ్యాంగం యొక్క ప్రవేశికలో లేదు ఉపోద్ఘాతంలో లేదు పీఠికలో ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు లేదు చేయలేదని అడగచ్చు. అలానే ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అడిగారంటే ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. DPSP గురించి అడిగే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. ఒకసారి మళ్ళీ అవన్నీ కూడా తిరగేయండి. తర్వాత రంజీ ట్రోఫీ, ఆబ్వియస్ గా క్రికెట్ గురించి అడిగారు, ఫుట్బాల్ గురించి అడిగారు. సో స్పోర్ట్స్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నట్టు మనకి మెల్లిమెల్లిగా కనిపిస్తూ ఉంది. సో అందుకని ఏ ట్రోఫీస్ జరిగాయి, ఏ ట్రోఫీస్ ఎవరు గెలుచుకున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడే మనం అనుకున్నాం ఫుట్బాల్. అలానే ఇప్పుడు ఫుట్బాల్ అన్నారు కాబట్టి ఫీఫా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్ 2022లో ఎక్కడ జరిగింది, ఖటార్లో జరిగింది. 2022లో ఎవరు గెలుచుకున్నారు, అర్జెంటీనా గెలుచుకున్నారు. ఎవరి మీద గెలిచారు, ఫ్రాన్స్ మీద గెలిచారు. 2026 వాట్ ఎవర్ అట్లా ఏవైతే ఏ కంట్రీస్ జరుగుతున్నాయి, ఏ కంట్రీస్ లో జరగబోతున్నాయి, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అవన్నీ చూడండి. అగైన్ మళ్ళీ క్రికెట్ కి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది.
అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని అంటున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అడగచ్చు, లేదు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అడగచ్చు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అడగచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అడగచ్చు, న్యూక్లియర్ రియాక్టర్స్ అడగచ్చు, లేదు వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది, అవి ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయని కూడా అడిగే అవకాశం ఉంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మరొకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించిన ఫేమస్ ఆర్టిస్టులు లేదు పర్సనాలిటీస్ ఉన్నారో వాటిని ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అలానే అగైన్ డాన్స్ ఫామ్ మళ్ళీ చెప్తున్నాము, క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్సెస్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ డాన్స్ ఏ రాష్ట్రానికి బాగా ఖ్యాతిగాంచిందని గుర్తుపెట్టుకోండి. ఏవైతే నేషనల్ పార్క్ అలానే వైల్డ్ లైఫ్ సాంచురీస్ కి సంబంధించి యునిక్ యానిమల్స్ ఉన్నాయో లేదు యునిక్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది ఏషియాటిక్ లయన్ అవ్వచ్చు, హంగుల్ అవ్వచ్చు, వన్ హార్న్ రైనోసరస్ అవ్వచ్చు, లేదు ఫ్లయింగ్ స్క్విరల్ అవ్వచ్చు, గ్యాంగాటిక్ డాల్ఫిన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ప్లాంట్స్ కానీ అలానే యానిమల్స్ కానీ లేదు ఏ స్టేట్ లో ఉంది ఇవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే 2024-25 బడ్జెట్ ఎంత కాదన్నా సరే ఇట్ వాస్ నాట్ అ ఫుల్ బడ్జెట్ కాబట్టి 2023-24 బడ్జెట్ కి సంబంధించిన ముఖ్య అంశాలు కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. అలానే కొంకన్ రైల్వే జోన్ అడిగారు అని అంటే ఇప్పుడు రైల్వే జోన్స్ అడిగేసి అంటే ఒక హెడ్ క్వార్టర్స్ అడగచ్చు, ఆ రైల్వే జోన్స్ యొక్క ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యాని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే రైల్వే బడ్జెట్ కి సంబంధించిన మేజర్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే చూడండి. వందే భారత్ గురించి అయితే అస్సలు వదిలేయకండి, బికాస్ దట్ ఈస్ ద రీసెంట్ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పాలి. అలానే ఇప్పుడు రైల్వేస్ గురించి అడిగారు, కన్సిడరింగ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కవచ్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ట్రైన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ TCAS అని పిలుస్తారు, దానికి పెట్టిన పేరు కవచ్. సో వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే వర్చువల్ వాటర్, సో ఇప్పుడు వర్చువల్ వాటర్ని అడిగారు. సో ఆబ్వియస్గా ఇది గ్లోబల్ వార్మింగ్ లేదు క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. సో ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఏదైనా ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది. లేదు మనం ఇంకో విధంగా చూస్తే హెవీ వాటరు న్యూక్లియర్ ప్లాంట్స్ మోడరేటర్గా యూజ్ చేస్తారు, అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వాటర్ అంటే గుర్తుకొచ్చింది నదుల యొక్క ఉపనదులు అవి ఏ రాష్ట్రంలో ప్రవహిస్తాయి, ఏ పర్వతం నుంచి అది ఉద్భవిస్తుంది, ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది. పశ్చిమం వైపు ప్రవహిస్తుందా, తూర్పు వైపు ప్రవహిస్తుందా అది కూడా అడుగుతారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎర్త్ కి దగ్గరలో ఉన్న రెండవ నక్షత్రం ఏది, అతిపెద్దది కాదు. సో ఇప్పుడు అతిపెద్దని అడిగారంటే లార్జెస్ట్ స్టార్ ఏది అని అడుగుతారు. లేదు మనం ఏ గెలాక్సీలో ఉన్నాం, మిల్కీవే గెలాక్సీలో ఉన్నాం అని అడుగుతారు. మనకి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏది అని అడుగుతారు. సో అలా గెలాక్సీలు అవ్వచ్చు, స్టార్స్ అవ్వచ్చు, లార్జెస్ట్ అవ్వచ్చు, స్మాలెస్ట్ అవ్వచ్చు. అలానే ప్లూటోని 2006వ సంవత్సరంలో డ్వార్ఫ్ ప్లానెట్ గా తీసుకొచ్చారు, కన్సిడర్ చేశారు. 1930లో దాన్ని డిస్కవర్ చేశారు. ప్లానెట్ సీక్వెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ఇక్కడ నెప్ట్యూన్ తర్వాత వచ్చేది క్యూపర్ బెల్ట్ అని అంటారు, ఇక్కడ మార్స్ తర్వాత వచ్చేది ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీనస్ ని ఎర్త్ యొక్క ట్విన్ అంటారు, కొన్నిసార్లు మార్స్ కూడా ఎర్త్ యొక్క ట్విన్ అంటారు. మార్స్ రెడ్ కలర్ లో ఎందుకుంది అని అంటారు, బికాస్ ఆఫ్ ద ఫెర్రస్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ ఏదైతే ఉందో అందువల్ల. సాటర్న్ ని బ్యూటిఫుల్ ప్లానెట్ అంటారు. అలానే జూపిటర్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి సాటర్న్. అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే అన్ని ప్లానెట్స్ కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే క్లాక్ వైజ్ గా తిరిగేది వీనస్, అది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ కూడా పిలుస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దాన్ని వీనస్ ని. అలానే మనం ఫెస్టివల్స్ అప్పుడు గుర్తుపెట్టుకున్నాం, స్టేట్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, రిలీజియస్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, వాటిని కూడా ఒకసారి లుక్ చేయండి అని. సో ఇక్కడ బుద్ధిజం రిలేటెడ్ అడిగారు కాబట్టి గడిచిన కొన్ని నెలల్లో కానీ లాస్ట్ 1 year లో కానీ ఏవైతే మేజర్ రిలీజియస్ ఫెస్టివల్స్ జరిగాయో వివిధ రాష్ట్రాలకు సంబంధించి వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అలానే హిస్టరీకి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే బల్బన్ గురించిన ప్రశ్నలు ఈజీగా రిపీట్ అవుతూ ఉన్నాయి. సో బల్బన్ అయితే అస్సలు వదిలిపెట్టకండి. సో బల్బన్ బాగా పట్టుకోండి అందరూ. సో బల్బన్ అంటే ఆబ్వియస్లీ మమ్లుక్ డైనస్టీ లేదు స్లేవ్ డైనస్టీ కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుంచి ఇల్తుత్మిష్, బల్బన్ వాళ్ళందరినీ ఒకసారి జాగ్రత్తగా పట్టుకోండి. అలానే మనం మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే ఇంపార్టెంట్ డేస్ అనేవి ఇప్పటివరకు ఎక్కడ కూడా మనకి సరిగ్గా కనిపించడం లేదు. సో ఎంతమంది స్టూడెంట్స్ చెప్పినా సరే ఇంపార్టెంట్ డేస్ మీద క్వశ్చన్స్ వస్తున్నట్టు కానీ దాని థీమ్ గురించి కానీ మనకి ఎక్కడ ఐడియా అయితే రావట్లేదు. సో అందుకని మీరు మరొక్కసారి ఇంపార్టెంట్ డేస్ని అయితే వదిలిపెట్టద్దు. అలానే మోడర్న్ హిస్టరీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియా యొక్క ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, భారత స్వాతంత్ర యోధం, దాని గురించి కూడా ప్రశ్నలు ఎక్కడ ఎక్కువగా వచ్చినట్టు మనకి దాఖలాలు కనిపించట్లేదు. సో అందుకని వీటిని మనం వదిలేయకూడదు. ఎందుకనంటే వీఆర్ స్టిల్ ఇన్ 4th July, 5th, 8th, 9th, 10th, 11th ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ఎప్పుడు ఏమన్నా జరగచ్చు. అందుకని తెలిసినవి చూసుకోండి, తెలియనివి మరొకసారి రివైజ్ చేసుకోండి. అలానే సెన్సెస్ అయితే అస్సలు వదిలిపెట్టద్దు, దట్ సీమ్స్ లైక్ ద సేవియర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైం. అలానే గవర్నర్లు ఎవరున్నారు వాటిని కూడా చూసుకోండి.
అలానే స్టేట్ లాంగ్వేజెస్, స్టేట్ యానిమల్, స్టేట్ బర్డ్, స్టేట్ ఫ్లవర్, స్టేట్ ట్రీ ఏమైనా ఉంటే వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆన్ దట్ నోట్ ఇట్ కమ్స్ టు అన్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సో ఇది జూలై 4th సంబంధించి షిఫ్ట్ 1 లో జరిగిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటి యొక్క విశ్లేషణ. ఇలానే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది కాంపిట్మెంట్స్ అకాడమీ. సో స్టే ట్యూన్. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే క్లిక్ చేయలేదంటే నేను వచ్చి మరి క్లిక్ చేస్తాను నీతో. సో మర్చిపోకుండా క్లిక్ చేయి, దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ అయ్యి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కాంపిట్మెంట్స్ అకాడమీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.